అభివృద్ధి పదంలో నడిచేదని చెప్పేవారు సార్. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లతో వేరే భూ కబ్జాదారులతో అలాంటి యువతకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఒక మార్పు అనేది లేదు సార్. అంత అనగదొక్కడానికి చూస్తున్నారు. మా పెద్దవాళ్ళు చెప్పిన రాజధాని టైంలో ఉన్నప్పుడు కర్నూలు ఎలా ఉండేదో మా పెద్దవాళ్ళు చెప్తుంటే వింటున్నాం. కానీ అలాంటి రోజు కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాం కానీ అలాంటి రోజు వస్తుందో లేదో తెలియదు. అలాంటి టైంలో మా హోప్స్ మొత్తం ఇడిచిపెట్టేసినాం సార్. కర్నూలు అలాంటి కర్నూలు ఇంకా రాదు, చూడలేమనుకున్నాము. అలాంటి టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ కోరికను విడిచిపెట్టిన టైంలో మళ్ళీ ఆ కోరికను పునరావృతం చేసుకునే అవకాశం మిమ్మల్ని చూస్తే మాకు కలిగింది సార్. రాయలసీమలో కర్నూలు అభివృద్ధి ఏదైనా జరగబోతుంది అనుకుంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమని కర్నూలు స్టూడెంట్స్ మొత్తం నమ్ముతున్నాం సార్. అలాగే కర్నూలుకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు యువతకి ఇచ్చే అభివృద్ధి ధ్యేయం ఏంటి, అలాగే మీరు కర్నూలుకి యువతకు చేయబోయే ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది మాకు కొంచెం చెప్పాలి. Sir, good morning. I'm Dr. Pratyusha from Karnool Medical College. It's very nice to see you here, sir. And you have given us time to talk. Sir, mainly I want to talk about health scenario. Right now, I want to give the global health index where we are. We have 195 countries and we are at 145th position when we talk about the global health index. Where are we lacking? Where are we lacking means we have very little access to the health sector, and even now today still in India 30% of Indians are dying due to lack of access to health and they are unable to see the doctor. This is the one issue, and still now we have only 1296 PHCs in Andhra Pradesh, and the population is very, as you know, it's very high, and we need more PHCs, and the supply of the drugs is also not up to the mark. When we are keeping the indent also, it is taking almost 15 to 20 days to get the proper medication. This is one issue, sir. And regarding the assaults on the doctors, we are facing a lot of assaults in our health setup. Please see through it and the health scenario and the provision of the drugs. And regarding the NEET examination, see, most of our doctors, we are waiting for 1 year. So we have only one time we have the chance to write the NEET examination. We are waiting for 1 year, and almost most of our doctors, they are staying as unemployed people. Why? Because in the past 6 years we didn't get any notification. In the last few months we got the notification, and 11,000 people were the aspirants, and only 1,100 jobs they got. Sir, please see through this issue, sir. Thank you very much. Sir, na peru Nageshwar Rao sir. Sir, nenu Pasu Vaidya Vidyarthi Sangham అధ్యక్షుడు సార్. అక్కడ ఎస్వివి చూస్తే శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం సార్. సార్, ఇంతవరకు మన అనుభవజ్ఞులు అలాగే ప్రముఖులు నిపుణులు పాడి పంటలు అంటారు సార్. పాడి ఉంటేనే పంట వస్తుందని చెప్తున్నారు సార్. కానీ మన ఇప్పుడు ప్రస్తుతం పాడి తగ్గిపోతుంది సార్. ఇంకెలా పంట వస్తుంది సార్? అలాగే సార్, ఇప్పుడు రైతులు ఆత్మహత్య కారణం కూడా పాడి లేకపోవడం సార్, పశువులు ఎటువంటివి లేకపోవడం సార్. అలాగే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే సార్, మొత్తం ఫీల్డ్లో సార్ మొత్తం పశు వైద్యుల్ని నేర్చుకునేది సార్. సర్జరీ, మెడిసిన్, గైనకాలజీ, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ పరంగా ట్రీట్మెంట్ చేయాలి సార్ మేము సార్ మొత్తం పశువులకు సార్. కానీ మాకు ఏం చేస్తుందంటే సార్, ప్రభుత్వానికి ట్రీట్మెంట్ చేసుకుంటుంది సార్. మేము పశువులకు ట్రీట్మెంట్ చేయట్లేదు సార్. ప్రతి ఇంటికి వెళ్ళి కాసి లెటర్ను కట్టుకున్నామా లేదని అడిగిస్తుంది సార్ మాతో. అలాగే గ్రామ సభకి వెళ్ళారా లేదని అడిగిస్తుంది సార్. అలాగే రచ్చబండ కార్యక్రమంకి వెళ్ళామా లేదని ఆ విధంగా మాతో ట్రీట్మెంట్ తప్ప మిగతా అనవసర కార్యక్రమాలు చేస్తుంది సార్. ఆ విధంగా చేయడం వల్ల సార్ మన రాష్ట్రంలో సార్ పశువుల సంఖ్య తగ్గిపోయింది సార్. దాదాపు 2012లో సార్ 2,93,93,99,000 ఉండేది సార్ కోళ్ళు మినహాయించి పశువుల సంఖ్య సార్. ఇప్పుడు దాదాపు సగానికి తగ్గిపోయింది సార్. దానికి కారణం సార్ మన ప్రభుత్వం సార్ మాతో ట్రీట్మెంట్ చేసుకోకుండా పశువుల సంఖ్యను పెంచుకోకుండా అంత తగ్గించేస్తుంది సార్. దీనికి బెస్ట్ ఒకటే సార్, ప్రతి ఇంటికి వెళ్ళి కాసి మేము లెట్రూమ్లు కట్టించుకోవాలా లేదా ఆ విధంగా అడగడం సార్. మాకు ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు సార్. అలాగే సార్ 1984 యాక్ట్ ప్రకారం సార్ వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సార్, ఆ యాక్ట్ ప్రకారం సార్ ఇప్పుడు పశు సంవర్ధక శాఖ కింద ఉండే అక్కడ ప్రతిదీ సార్ ప్రతి ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్ వెటనరీ డాక్టర్తో నడపాలి సార్.
కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సార్ ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళ టీడీపీ కార్యకర్తలకి వాళ్ళ దగ్గర బంధువులకి మాత్రమే వాళ్ళకి జాబులు ఇచ్చి కాసి మమ్మల్ని తొక్కేస్తున్నారు సార్. మేము 5.5 years చదువుతాం సార్, చదివి కాసి మాకు జాబ్ లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది సార్ ప్రభుత్వం. అలాగే సార్ 1984 యాక్ట్ ప్రకారం సార్ మా రాయలసీమలో సార్, మా కర్నూలు డిస్టిక్లో, మా అనంతపురం, చిత్తూరు, అనంతపురం డిస్టిక్లో సార్ దాదాపు 1255 RLUs ఉన్నాయి సార్. RLU అంటే సార్ రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్ సార్, గ్రామీణ పశు వైద్యశాల సార్. గ్రామీణ పశు వైద్యశాలని పశు వైద్యశాలగా ఉన్నతీకరించాలి సార్. అది 1984 యాక్ట్ సార్, అది పార్లమెంట్లో ఆమోదించారు సార్. కానీ మన ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకునేది లేదు సార్. ఆ విధంగా ఆమోదించడం వల్ల సార్ అక్కడ పశు వైద్యశాలలో ఒక పశు వైద్యుడు వస్తాడు సార్, అలాగే ఒక వెటనరీ VA వస్తాడు సార్, వెటనరీ అసిస్టెంట్ వస్తాడు సార్, అలాగే ఒక లైవ్ స్టాక్ ఆఫీసర్ వస్తారు సార్, అలాగే ఒక అటెండర్ వస్తారు సార్. ఈ విధంగా 4 జాబులు క్రియేట్ చేస్తారు. 4 జాబులు క్రియేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ని మా యూత్కి మొత్తం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు సార్. కానీ మన ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది సార్. అలాగే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు సార్, చరిత్రను విస్మరించే వాళ్ళు చరిత్రను స్పష్టించలేరని సార్. కానీ సార్ ఇక్కడ మన స్టేట్ ప్రభుత్వం అయితేనేమి, మన దేశం ఎలా చేస్తుందంటే సార్, ఇంగ్లాండ్లో సార్ లండన్ లైబ్రరీలో 1801లో సార్ మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు మా కర్నూలు డిస్టిక్ వ్యక్తి సార్. మా కర్నూలు డిస్టిక్ వ్యక్తి పేరు సార్ 1801లో ముతుకూరు గౌడప్ప సార్, ఆలూరు నియోజకవర్గంలోని తెర్నెకల గ్రామంలో సార్. ఆ తర్వాత 1839లో గులాం రసూల్ ఖాన్ సార్, అక్కడ 1839లో సార్ ఆయన కర్నూలు వ్యక్తే సార్. ఆ తర్వాత 1847లో సార్ ఉయ్యల్వ నరసింహారెడ్డి సార్. ఈ విధంగా సార్ మేము మా స్వాతంత్ర సమరయోధులు పుట్టిన రక్తం సార్ మాది కర్నూలు డిస్టిక్ సార్. కానీ ఇంతవరకు తొక్కే అసలు కొంతమంది వల్ల, కొన్ని కుటుంబాల పాలన వల్ల, కొన్ని కుల రాజకీయాల వల్ల, కొన్ని మత రాజకీయాల వల్ల మమ్మల్ని అసలుకి కించపరిచి కిందికి వేసేస్తున్నారు సార్. మీరు ఖచ్చితంగా సార్ దీని గురించి మాట్లాడాలి సార్. మేము అసలుకి థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకోటి సార్, నేను పశు వైద్య విద్యార్థి సంఘం మధ్యస్థ, నేను అక్కడ తిరుపతి చదువుకున్న 4th year స్టూడెంట్ సార్, 4th year BA స్టూడెంట్ సార్. మా పశు వైద్యులకి మీరు ఒకటే చేయాలి సార్, మాకు ట్రీట్మెంట్ చేపించాలి సార్. పశువులకి ట్రీట్మెంట్ చేయించాలి, పశువుల్ని ఎలా పెంచాలి సంఖ్యని, పశువుల్ని ఎలా స్వేచ్ఛగా తిరిగేలా చేయాలి, ఆ విధంగా మాకు పశువులకే మమ్మల్ని అక్కడ ఉండేలా చేయాలి సార్. మాకు ఇటు స్వచ్ఛ భారత్, ఇక్కడ ట్రీట్మెంట్ లెటర్ రూమ్లు కట్టించుకోవడానికి, గ్రామ సభలకి, రచ్చబండ కార్యక్రమాలకి మేము వెళ్ళకుండా చేయాలి సార్. అలా చేస్తే సార్ మేము పశువులు ఖచ్చితంగా గణాంకాలు పెంచుతాం సార్. గణాంకాలు పెంచి కాసి కన్ఫామ్గా అక్కడ రైతుకి ఆత్మహత్య లేకుండా రైతుకి ఒక ఉపాధి కల్పిస్తాం సార్ ఖచ్చితంగా సార్. మాకు అది ఒక చేయాలని మేము విన్నవిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. Sir, good morning, sir. Sir, I am Dr. Dheeraj, sir, Karnool Medical College. So guys, please listen. ఎందుకంటే నేను మీలాగే వచ్చాను, మీతో అంటే మనమందరం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అదే డాక్టర్గా. సార్, వైద్యో నారాయణ హర్యానా సార్. నేను ప్రొఫెషన్లోకి ఎంటర్ కాకముందు వైద్యో నారాయణ హర్యానా సార్. నేను ఎండింగ్కి వచ్చేసరికి, MBBS ఎండింగ్కి వచ్చేసరికి నాకు అర్థమవుతుంది ఏంటంటే, గాడ్లీ ప్రొఫెషన్ అయిన డాక్టర్ అనే ప్రొఫెషన్ని ఒక గాడ్తో పోర్చే ఒక ప్రొఫెషన్ని బిజినెస్ చేస్తున్నారు సార్. ఇది చూసి నేను ఖచ్చితంగా చెప్తాను సార్, నా కొడుకుని డాక్టర్ చేయించాను సార్. ఇలాంటి సిచ్యువేషన్సే కంటిన్యూ అయితే ఆల్మోస్ట్ కార్పొరేటైజేషన్ అయిపోయింది సార్ బయట పరిస్థితి. ఎలా అంటే సార్, ఒక పేషెంట్కి 1000 రూపీస్లో 500 రూపీస్లో ట్రీట్మెంట్ మొత్తం చేసే సిచ్యువేషన్ ఉన్న సిచ్యువేషన్లో బయట కార్పొరేట్ హాస్పిటల్స్ అది 10,000 రూపీస్ చేస్తున్నాయి సార్. నేను ఒక 3 years 4 years ఇలాగే వెళ్ళిపోయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే నేను ఇవన్నీ మాట్లాడలేకపోవచ్చు సార్. బయట కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి సార్. డాక్టర్స్ అంటే ఏంటంటే PSLSలో పనిచేయరు, అక్కడ పల్లెటూరులో పనిచేయాలని. అది ఫేక్ సార్. ఒక చిన్న ట్రూత్ ఏంటంటే సార్, రీసెంట్గా 4 years రిలీజ్ చేయలేదు సార్ గవర్నమెంట్, TDP గవర్నమెంట్ రీసెంట్గా జాబ్స్ రిలీజ్ చేసింది సార్. 1100 జాబ్స్ రిలీజ్ చేసింది సార్. 1100 జాబ్స్కి ఆల్మోస్ట్ 12,000 మెంబర్స్ అప్లై చేశారు సార్ డాక్టర్స్. అంటే 1100 మెంబర్స్కి పోస్ట్ వస్తే మిగిలిన 11,000 మెంబర్స్ నిరుద్యోగులు. అలాగే మొన్న రీసెంట్గా నీట్ ఎగ్జామ్ జరిగింది సార్. ఆ నీట్ ఎగ్జామ్లో పోస్ట్ ఏంటంటే 32,000 సార్. ఆ 32,000 పోస్ట్కి అంటే 32,000 PG సీట్స్కి 1,70,000 మెంబర్స్ రాశారు సార్. అంటే ఆల్మోస్ట్ 1 lakh మెంబర్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంది సార్. అది మెడికోస్లో, అది డాక్టర్స్లో మాత్రమే. ఇవన్నీ మిస్కాన్సెప్షన్స్ సార్. వీఆర్ రెడీ టు వర్క్ ఇన్ PSCs అనమాట. ఇంకొకటి ఏంటంటే సార్, బేసిక్గా డాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ ఒక కార్పొరేషన్లో ఒక తప్పేం జరుగుతుందంటే సార్, RMPs ఉంటున్నారు సార్. ఎక్కడంటే పల్లెటూరులో ఉంటున్నారు. వాళ్ళ RMPs అనేది ఇంతకుముందు డాక్టర్లు తక్కువ ఉన్న టైంలో వాళ్ళు చాలా సేవ్ చేశారు సార్. వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ ఇప్పుడున్న సినారియోలో డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు డాక్టర్స్ని యూస్ చేసుకోవట్లేదు సార్ గవర్నమెంట్. PSCస్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయట్లేదు సార్. అక్కడ RMPలు ఉండడం వల్ల RMPలు ఎక్కువ స్టిరాయిడ్స్ పెడుతున్నారు సార్. ఆ స్టిరాయిడ్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలామంది పేషెంట్స్ చాలా జబ్బులకి తొందరగా అయిపోతున్నాయి సార్. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఈవెన్ మన కర్నూలు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే రోజుకి కనీసం 500 మంది పేషెంట్స్ ఇట్లా స్టిరాయిడ్ రెసిస్టెన్స్ వస్తున్నారు సార్. ఇలాగే కంటిన్యూ అయితే యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు సార్.
సో ఆర్ఎంపీసీ నిర్మూలించాలని మేము ఇంతకుముందు జూనియర్ డాక్టర్స్ అందరము 2018లో పోరాటం చేశాం సార్. అప్పుడే మిమ్మల్ని వచ్చి ఒకసారి కలుద్దాం అనుకున్నాము, అప్పుడు కుదరలేదు సార్. దాని మీద పోరాటం చేసిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత అవి మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాయి సార్. ఆర్ఎంపీసీ అనేది నిర్మూలించాలి సార్. డాక్టర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ సార్, ఇప్పుడున్న సినారియోలో ఈ కార్పొరేటైజేషన్ వీటన్నిటిని ఫేస్ చేయాలంటే మాకున్న ఏకైక ఆప్షన్ ఏదైనా ఉందంటే, మా జూనియర్ డాక్టర్స్ అందరికి కూడా హోప్ ఏదైనా ఉందంటే అది కేవలం జనసేన సార్. సో మేము ఒక హోప్ పెట్టుకుని ఉన్నాం సార్. ఈరోజు ఇలా రేపు పొద్దున మా ఫ్యూచర్ కోసం ఈ కార్పొరేట్ సిస్టమ్ని ఈ మొత్తం నిర్మూలించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలి సార్ బాగా. ప్లస్ హెల్త్ సిస్టమ్కి వచ్చేసి ఏంటంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వాలి సార్. హెల్త్ పిఎస్సిస్ని ఎస్టాబ్లిష్ చేయాలి సార్. ఇంకా క్వాక్స్ ఏం చేస్తున్నారంటే సార్, ప్రైవేట్ హాస్పిటల్స్కి పేషెంట్ని రెఫర్ చేసిన తర్వాత 50% వాళ్ళకి వెళ్తాం సార్. అంటే ఒక పేషెంట్ 10,000 రూపీస్ హాస్పిటల్లో ఖర్చు పెడితే 5,000 రూపీస్ క్వాక్కి వెళ్తాం సార్. అంటే ఆర్ఎంపీకి వెళ్తుంది. ఆ 5,000 రూపీస్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటుంది. ఆ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అంటే చాలా ఉన్నాయి సార్ కార్పొరేట్ హాస్పిటల్స్, ఒక పేరని కాదు, కిమ్స్ ఉన్నాయి, మైక్యూర్ ఉంది, మ్యాక్స్ ఉంది, ఇవన్నీ చాలా పెద్ద కార్పొరేట్ సిస్టమ్ సార్. వాళ్ళు తీసుకుంటారు. సో అల్టిమేట్గా అక్కడ బ్లేమ్ వచ్చేది మాత్రం డాక్టర్కి వస్తుంది, కానీ ఇక్కడ అల్టిమేట్గా ఈ వింగ్లో చిక్కుకోబోతున్నాడు సార్ డాక్టర్ అనే వ్యక్తి. సో వీటి నుంచి ఒక డాక్టర్ బయటకు వచ్చి ఫైట్ చేయాలంటే కూడా చాలా కష్టం అయిపోతుంది సార్. నిరుద్యోగులు అయిపోతున్నారు సార్. ఇవన్నీ తట్టుకోలేక చాలామంది యూఎస్కి వెళ్ళిపోతున్నారు సార్ డాక్టర్స్. సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న యూఎస్లో ఉన్న డాక్టర్స్ 60% మన తెలుగు వాళ్ళు సార్. దానికి గర్వపడాలో ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితి మన డాక్టర్స్కి ఎందుకు వచ్చిందని బాధపడాలో అర్థం కావట్లేదు సార్. సో ఫ్యూచర్లో డాక్టర్స్ ఎక్స్టెంట్ కాకూడదు మన ఆంధ్రప్రదేశ్లో. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, మన ఇండియా డెవలప్ నేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ డాక్టర్స్ ఈ హెల్త్ సిస్టమ్ని బాగు చేయాలి సార్. అవర్ ఓన్లీ హోప్ ఈజ్ మీరే సార్. మీ మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాము. రేపు పొద్దున్న 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ అవన్నీ పక్కన పెడితే సార్, మీ వెనక మీరు ఉండే వరకు మీ వెనకాల మేము ఉంటాం సార్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుడ్ మార్నింగ్ సార్. రాయలసీమ యూనివర్సిటీ నుంచి వస్తున్నాం సార్. ఇంతకు వరకు రాయలసీమ యూనివర్సిటీ అనేది ఎక్కడ తెలియదు. చాలా మంది ఇక్కడున్న 50% జనం కూడా రాయలసీమ యూనివర్సిటీ అనేది ఎవరికి తెలియదు సార్. అంత దృష్టికి చాలా జరిగింది రాయలసీమ యూనివర్సిటీ. ఇంకా దాంట్లో చాలా వెనుకబడి చాలా ఉన్నాయి సార్. కుల రాజకీయాలు అంటే ఎన్ని రాజకీయాలు యూనివర్సిటీలోనే చేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉన్న 13 యూనివర్సిటీలో చాలా వెనుకబడి యూనివర్సిటీ ఏదంటే అది రాయలసీమ యూనివర్సిటీ ఒకటే. ఇది ప్రూవ్ రాసిస్తున్నాం సార్. అన్ని రాజకీయాల వల్ల రాయలసీమ యూనివర్సిటీ ఇప్పటికీ వెనుకబడుతుంది. ఇప్పటికీ కూడా పోయి చూడండి సార్, రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అందుకు చాలా మంది విద్యార్థులు చాలా నష్టపోతున్నారు తెలుసా మీకు. ఇది ఇందుకోసం మేము ఈరోజు నిన్న నాయుడు మీకోసం వచ్చినాం సార్, కళాలనే ఉద్దేశంతో వచ్చినాం. మీకు బయట వాళ్ళు ఉండి రేపు టుమారో ఉంది మీటింగ్ ఉంది అనే ఉద్దేశంతోనే మీ ఈరోజు రాజకీయ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంతమంది వచ్చినాం సార్. అది మీ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మీకు చెప్తే ఏదైనా జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాం సార్. నిజం ఈ పక్కన పుల్లారెడ్డి కాలేజ్ ఉంది సార్, దానికి ప్రత్యేకత ఉంది, కానీ రాయలసీమ యూనివర్సిటీకి ప్రత్యేకత లేదు సార్. ఇది 100%. కావాలంటే మీరు ఎక్కడ ఎంకరేజ్ చేసుకో, మీకు తెలుసా లేదో నాకు తెలియదు, కానీ రాయలసీమ యూనివర్సిటీ ఉందని చాలా మందికి తెలియదు సార్. ఫస్ట్ మేము ఈ కాలేజ్కి వచ్చినప్పుడు రాయలసీమ యూనివర్సిటీ అంటే ఆటో వాళ్ళు ఎక్కడ అని అడిగినారు సార్. ఇది ఏ దుస్థితి వస్తుంది, ఇలాంటి దుస్థితి రారాదు ఏ యూనివర్సిటీకి సార్. ఇది నీ కోరుకునేది మొట్టమొదటి పద్ధతి ఇదే. రాయలసీమలో జరిగే కాంపిటీషన్ ఇంతవరకు సార్ నేను జాయిన్ అయ్యి 3 years అయింది సార్. ఇప్పటికి నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సార్. ఇంతవరకు క్యాంపస్ ఇంటర్వ్యూ అనే చరిత్రనే లేదు. మా సీనియర్స్ మా సూపర్ సీనియర్స్ ఎవరికి ఇంటర్వ్యూ రాలేదు సార్. అంత దుస్థితికి జారింది సార్. ప్లేస్మెంట్ లేక మా సీనియర్స్ బయట కొట్టుకుంటున్నారు, చాలా విద్యార్థులు కొట్టుకుంటారు. ఇంతవరకు ఒక్క ప్లేస్మెంట్ అని వచ్చింటే ఏదో చూసుకుందామన్న ఉద్దేశం కూడా లేదు సార్. అన్ని రాజకీయాలే సార్, ప్రతి ఒక్కటి రాజకీయాలే. తినే ఫుడ్ దాని నుంచి రాజకీయ పై వరకు సార్, ఎక్కువ వరకు రాజకీయాలు. ఏం చేసినా ఎవరు తొక్కేస్తున్నారు సార్ మమ్మల్ని పైకి ఎదుగుకున్నట్లా. ఎందుకో ఏం కదా ఇంతవరకు తెలియదు. సదుపాయాలు అస్సలే లేదు సార్. ఇంతవరకు నేను వచ్చి 3 years అయింది. ముఖ్యంగా వైద్య సదుపాయం అనేది లేదు సార్. మొన్న రీసెంట్గా మా స్టూడెంట్స్కి సార్ నైట్ విరేచనాలు అయితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం సార్. నైట్ 12 గంటల సమయంలో ఆ సమయంలో వైద్యులు అనే వాళ్ళు లేరు. చాలా సీరియస్ సార్, 70% సీరియస్ అయింది. అప్పుడేమో పోయినాం, అస్సలే లేదు సార్. ఉదయం వచ్చిన డాక్టర్ ఏమైంది అని ఏం చేయాలి, ఇంత దుస్థితి జరిగింది లేదు సార్. అంబులెన్స్ అనే ప్రత్యేకత లేదు సార్ యూనివర్సిటీలో. అంబులెన్స్ ఉంది కానీ దాన్ని సత్యం చేసుకోవడం లేదు. ఇది ట్రూ సార్. డాక్టర్లు వారు ఎవరు సార్, చెన్న వాళ్ళు డాక్టర్లు ఉన్నారు కానీ వాళ్ళకి ఏం తెలియదు సార్. ఉంది వారు ఏదో మామూలు పారాసిటమాల్ ఏదో ఇస్తున్నారు సార్. అది కామన్గా అందరికీ యూనివర్సిటీలో వచ్చేది. కానీ ప్రత్యేకత యూనివర్సిటీలో ప్రత్యేకత లేదా చెప్పండి సార్ మీరైనా. మెస్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, అసలు వాటర్ ప్రాబ్లం, ఫుడ్
విద్య ఏది అస్సలు రాజకీయం మీద ముడిపడింది సార్. మొత్తం యూనివర్సిటీ మొత్తం అంతే ఉంది. ఏంది అర్థం కాకున్నట్లుంది సార్. ఇంకోటి ముఖ్యమైనది ఏం సార్, ఆలూరు నియోజకవర్గం ఉంది కదా సార్, 175 స్థానాల్లో ఆలూరు నియోజకవర్గం అంటే ఎవరికైనా తెలుసు? ఇక్కడ 85% చెప్తున్నాను సార్. 85% ఆలూరు అంటే ఎవరికి తెలియదు సార్. ఇక్కడ నిజం ఆలూరు నియోజకవర్గం అనేది లేదు సార్. అసలు అంత ఎన్నిమంది దుస్థితి, కుల్ల రాజకీయాలు అక్కడ కూడా. ఏమంటే ప్రభుత్వం లేదు అంటున్నారే కానీ తప్ప అస్సలు ఇంతవరకు చేసిన పనులు లేదు సార్. ఇంతవరకు చెప్తున్నాం. ఇంత దుస్థితికి జారీ చేయండి సార్. మీరు వస్తే ఏదైనా చేస్తారనే ఉద్దేశంతో యూనివర్సిటీకి మాకు నియోజకవర్గానికి అంత ఆసక్తితో ఉన్నాం సార్. నిజం మీరు రావాలని కోరుకుంటున్నాం సార్. అందుకే ఈరోజు మీ ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినాం. లేదా మాకు అవసరం లేదు అనుకున్నాం సార్. ఇంత దుస్థితి ఉంది సార్. మీరు వచ్చే ఏదో యూనివర్సిటీ చేంజ్ అవుతుందనే కోరికతోనే మీరు వస్తారనే ఉద్దేశంతోనే మీతో చెప్పుకుందాం, మా బాధలు చెప్పుకుందాం ఉద్దేశంతోనే మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నాను సార్. దీనివల్ల మీరు దీనిపై మీ స్పందన ఏమిస్తారో మీ ఇష్టం సార్. అది సార్ ఒక నిమిషం సార్, దీని గురించి మీరు కంపల్సరీ ఒక యూనివర్సిటీ విద్యార్థిగా కోరుకుంటున్నాను సార్. యూనివర్సిటీ విద్యార్థిగా కోరుకుంటాను సార్. ప్రతి విషయం మీరు ఒక క్షుణ్ణంగా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్. మేము కాకుండా మా వెనుక వచ్చే విద్యార్థులను బాగుపడడం మాకు కోరుకున్నది అదే సార్. అదే నేను కోరుకునేది. నేను బాగుపడరా అనుకున్నా నా వెనుక వచ్చే విద్యార్థులు, యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు వాళ్ళు బాగుపడాలి, క్యాంపస్ ఇంటర్వ్యూ నుంచి ఇక్కడి నుంచే జాబులతో పోవాలి అని కోరుకుంటాను సార్ ఈరోజు కూడా నేను. థ్యాంక్ యూ సార్. అసోసియేషన్ విద్యార్థి విభాగం అనేది ఒకటి ఉంది సార్. దానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు సార్. నర్సింగ్ వ్యవస్థలో 10 సంవత్సరాల నుండి మేడం ఇక్కడ ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్కి తెలిసిండేది ఒక నర్సు విలువైందో. డాక్టర్ తర్వాత డాక్టర్ అంతటి వ్యవస్థలో నర్సింగ్ వ్యవస్థలో సేవ చేస్తూ మా శ్రమని దోపిడిగా వాడుకుంటున్న ప్రభుత్వాలు సార్ ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలోనైనా మన ప్రభుత్వం వచ్చి లేదా మన ప్రభుత్వం ద్వారా అయినా సరే మన నర్సింగ్ వాళ్ళకి మన ప్రభుత్వం ద్వారా మనం నర్సింగ్ వ్యవస్థలో రెగ్యులర్ నోటిఫికేషన్ తీసుకురావాలి సార్. అదేవిధంగా భగత్ సింగ్ విద్యార్థి విభాగం ద్వారా నర్సింగ్ వ్యవస్థలో చదువుతున్న 5 లక్షల మంది విద్యార్థులు సార్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కొన్ని వేల కాలేజీలు సార్ గత 10 సంవత్సరాల నుండి 1500 రూపాయలు మెస్ ఛార్జెస్ ఇస్తున్నారు. జిల్లాకి ఒక్క మెడికల్ కాలేజ్ మాత్రమే, ఒక నర్సింగ్ కాలేజ్ మాత్రమే ఉంటుంది. వందలకు నర్సింగ్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలకి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి నుండి గవర్నమెంట్కి కమిషన్ తీసుకుంటుంది సార్ ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ కమిషన్ ద్వారా కోసం మాత్రమే ప్రైవేట్ కళాశాలను ప్రోత్సహిస్తున్నాయి. సో కంపల్సరీ సార్ మనం గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలను ఇంప్రూవ్మెంట్ చేద్దాం, నర్సింగ్ వ్యవస్థను డెవలప్ చేద్దాం. అదంతా మీ ద్వారానే సాధ్యపరచాలనుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఉన్నారు సార్. విద్యార్థుల హాస్టళ్ళు కళాశాలలు ఉన్నాయి. బీసీ హాస్టళ్ళు ఎస్సీ హాస్టళ్ళను ఎత్తేస్తున్నారు సార్. ఇప్పటికీ బీసీ హాస్టళ్ళు ఎస్సీ హాస్టళ్ళ ద్వారా ఎంతోమంది రాజకీయ నాయకులు అయినారు. మినిస్టర్లు అయిన తర్వాత చెప్పుకుంటారు సార్ నన్ను బీసీ హాస్టల్లోనే చదివాను, బీసీ హాస్టల్ ద్వారా వచ్చాను, ఎస్సీ హాస్టల్ ద్వారా చదివాను. అదే చదివిన ముఖ్యమంత్రి బీసీ హాస్టల్ ఎత్తేస్తున్నాడు. కేవలం అంత పరిజ్ఞానం లేకుండా ముఖ్యమంత్రులు అవుతున్నారు సార్. అందుకోసమే సార్ జనసేన అభివృద్ధి చేయాలి అంటే మీరు మీ యొక్క అనుచరణ విధానంలో 5 లక్షల మంది నర్సింగ్ స్టూడెంట్స్ నేను నడిపిస్తాను సార్ మీ అడుగుజాడల్లో. నాకు ఒకటి కావాలి సార్, నర్సింగ్ స్టూడెంట్స్కి స్టైఫండ్ పెరగాలి సార్. నర్సింగ్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెరగాలి. గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలను డెవలప్ చేయాలి. బీసీ ఎస్సీ హాస్టళ్లను డెవలప్ చేయాలి. ఎత్తివేసే ప్రోగ్రాంలను మనం చెక్ పెట్టాలి సార్. ఇంతటి అవకాశం కల్పించిన జనసేన సైనికులకు మా అందరి ద్వారా జై జనసేన. ధన్యవాదాలు సార్. గౌరవులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న గారికి మా రాయలసీమ తరఫున నమస్కారం అన్న. ఈరోజు నా పేరు రియాజ్ అన్న. నేను న్యాయ విద్యార్థిని. నేను ఎల్ఎల్బి చదువుతున్నాను. నేను ఈరోజు కేవలము 1937లో నవంబర్ 16వ తేదీ
శ్రీబాగ్ ఒప్పందం అని ఒక పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకున్నారన్న. మద్రాసు పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే హైకోర్టు వేరే చోటికి తరలించాలా, ఒకవేళ హైకోర్టు ఈడ ఏర్పాటు చేస్తే రాజధాని వేరే చోట ఏర్పాటు చేయాలా అని ఒక పెద్ద మనుషుల ఒప్పందం 1937 నవంబర్ 16వ తేదీ రాసుకున్నారన్న. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే రాయలసీమకు రావాల్సిన రాజధానిని అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు హైకోర్టును కూడా అమరావతి తరలించడం జరిగింది. ఈరోజు మేము న్యాయ విద్యార్థిగా అడగడం ఏం చెప్పాలన్నా, ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఏదేదో సమతమతమవుతున్నారన్నా. ఇప్పుడు హైకోర్టు అక్కడ తరలిపోయింది, ఉద్యోగ అవకాశాలు లేవు. అదేవిధంగా ఈరోజు హైకోర్టు అక్కడ పెట్టడం వల్ల ఎంతోమంది రాయలసీమలో జరుగుతున్న నిరుద్యోగుల వలసలు, చాలామంది MBAలు PhDలు PGలు చదివి ఈరోజు సెక్యూరిటీ గార్డులో బెంగళూరులో, హైదరాబాద్, చెన్నైలో పనిచేస్తున్నారా. అంతటి దుస్థితి ఈరోజు మా రాయలసీమ వాసులు కలిసింది. అదేవిధంగా మనకు కావాల్సిన హైకోర్టు ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఇస్తాం మీకు అన్నారు. ఇంతవరకు హైకోర్టు ఊసిలేదు, హైకోర్టు బెంచ్ ఊసిలేదు. అమరావతికి కేవలం అమరావతికే పరిమితం చేస్తారు. కేవలం హైకోర్టు ఏదో తయారు చేస్తారు, పోయి చూస్తాంపా అని పోస్తే అక్కడ నాసిరకంగా తయారు చేస్తారు. ఇదే విషయం మీద మేము ర్యాలీ చేస్తే మా మీద 30 యాక్ట్ ఉందని చెప్పి మా మీద కేసులు పెడుతున్నారు సార్. ఈరోజు 30 యాక్ట్ ఉంది మా మీద కేసులకైతే ఈరోజు మేము లెక్క చేయడం లేదు. ఒకటి కాకపోతే 10 కేసులు పడినా కానీ ఈరోజు హైకోర్టు మాకు కన్నులు రావాలని కోరుకుంటాం. హైకోర్టు రాలేదు, అట్లీస్ట్ మాకు హైకోర్టు బెంచ్ అన్న మీ ద్వారా మేము అడుగుతున్నాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎంతోమంది ఈరోజు విదేశీ విద్యను అవలంబిస్తున్నారు. ఇక్కడ నుంచి చదివి విదేశాలకు వెళ్ళి చదవాలని చదివిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమో గవర్నమెంట్ స్టైఫండ్ కేటాయించడం ఇంతవరకు మొన్నటి వరకు 30,000 కేటాయిస్తుండే గవర్నమెంటు. అది కాస్త ఇప్పుడు ప్రభుత్వం ఖర్చుల దృష్ట్యా ₹1,00,000 చేయాలని మేము కోరుకున్నాం. కానీ ఆ ₹1,00,000 స్టైఫండ్ కానీ సరిపోవడం లేదు. అది ఎటువంటి మొన్న జరిగిన నంద్యాల బై ఎలక్షన్లలో చేస్తాం, ఇది ఖచ్చితంగా హామీ ఇస్తాం, మేము చేస్తామని చెప్పినారు. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి మేము అడగడం జరిగింది, ప్రశ్నించినాము. ప్రశ్నిస్తే మమ్మల్ని సెక్యూరిటీ గార్డులో అక్కడున్న గన్మెన్లతో మమ్మల్ని కొట్టించి అరెస్ట్ చేయించినారు మమ్మల్ని. మన భారతదేశంలో ప్రాథమిక హక్కు ప్రశ్నించడం, ఆ ప్రశ్నించే హక్కును కాలు రాస్తున్న టీడీపీ ప్రభుత్వానికి స్వతహా పలకాలని మేము కోరుకుంటున్నామన్నా. ఏదైతే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే మేము మా విద్యార్థి సంఘం తరఫున మా ఒక న్యాయ విద్యార్థిగా మా కర్నూలుకు హైకోర్టు చేయాలా. అదేవిధంగా ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తారన్నా. ఊరికే కేవలం అది మాకైతే ఎయిర్పోర్ట్లు అవసరం లేదన్నా. మేము నడుచుకుంటూ తిరుగుతాం. కేవలం డబ్బున్న వాళ్ళ కోసమే ఎయిర్పోర్ట్లు కట్టినారు, మా కోసం అయితే కట్టలేదు. అది మేము ఈరోజు ఒక విద్యార్థులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్లో ఎక్కగలుగుతామన్నా. మేము ఎయిర్పోర్ట్లో ఫ్యాన్లైన్లో పాల్గొందాం కదా. మేము వెళ్ళాల్సింది ఎంతసేపు నా ₹10 ఇచ్చి ఆటో ఎక్కి వెళ్తాము. అంత మాకు ఎయిర్పోర్ట్ అసలు కేవలం ఎయిర్పోర్ట్లో మాకేమైనా ఉద్యోగాలు కనిపిస్తారంటే ఉద్యోగాలు కనిపించలే. మీకు ₹1000 నిరుద్యోగం ఇచ్చినాం కదా అంటారు. ఆ ₹1000తో మాకేం చేసుకొని అవకాశం లేదన్నా. మేము ఇంకా యువకులము, మాకు పనిచేసే సత్తా ఉంది. ఈరోజు మాకు పనిచేసే సత్తా ఉన్నప్పుడు మాకెందుకు మీకు ₹1000 పింఛనంటాము. లేదు మీకు 2000 పని చేస్తామంటున్నారు. మేము యువకులమన్నా ₹1000 పింఛన్ ఇస్తున్నారు మాకు. ఆ ₹1000 పింఛన్తో మాకు అవసరం లేదు, మాకు పనిచేసే సత్తా ఉంది. మాకు ఉద్యోగాలు కల్పియండి అంటే ఉద్యోగాలు కల్పించడం లేదు సార్. Good afternoon, sir. I'm P. Pavni. I'm from Hyderabad English and Foreign Languages University. Professionally, I'm a teacher. నేను కర్నూలులో టీచ్ చేస్తున్నాను సార్. యాజ్ ఎ టీచర్గా స్టూడెంట్స్కి ఏం కావాలి అనేది నాకు తెలుస్తుంది సార్. కానీ ఆ స్టూడెంట్స్ స్కూల్స్కి వెళ్తేనే వాళ్ళకి ఏం కావాలనేది మాకు తెలుస్తుంది. దానికి 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. ఒకసారి సీకామ్కి వెళ్ళాను సార్, నేను ఫ్లవర్స్ కొనడానికి, ఫ్లవర్ అవి తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాను. ఒక చిన్న పాప ఉంది సార్. క్యూరియాసిటీతో అడిగాను, పేరు అడిగాను, ఊరు అడిగాను. ఏం చదువుతున్నావమ్మా అని అడిగేసరికి ఏం చెప్పలేదు సార్. వాళ్ళ అమ్మ ఉండి చదువుకోవట్లేదు అనింది సార్. ఎందుకమ్మా అంటే ఆ అమ్మాయికే ఇష్టం లేదు అనింది సార్. ఆ అమ్మాయి ఇలా తిరిగి లేదక్క నాకు ఇష్టం ఉంది, వీళ్ళు పంపించట్లేదు అని అన్నారు సార్. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళంతా మైగ్రేటెడ్ పీపుల్. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుంటారు. పిల్లలు కూడా వాళ్ళతో పాటు వెళ్తారు, కానీ వాళ్ళకి చదువుకోవడానికి సిచ్యుయేషన్ లేదు, అవసరమైన స్కూల్స్ లేవు మైగ్రేటెడ్ పీపుల్కి. అదొక సిచ్యుయేషన్. అండ్ ఇంకొకటి రైతు బజార్కి వెళ్ళాను సార్ కూరగాయలు కొనడానికి. వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు అమ్ముతున్నారు సార్. ఒక 7th క్లాస్ పాప ఉంది అండ్ షీ డజంట్ నో హౌ టు డ్రెస్ హర్ సెల్ఫ్ అండ్ హౌ టు కీప్ హర్ ఓన్ బాడీ పార్ట్స్ హర్ సెల్ఫ్ అండ్
she doesn't have consciousness on her body. So as a teacher, it's my responsibility to educate people, to educate a girl how to dress herself and how to maintain her body. So as a teacher, I want to demand, I mean, it's my రెస్పాన్సిబిలిటీ అండ్ ఇది నా హక్కు నేను ఒకటి అడగడానికి. ఇన్నాళ్ళు అందరూ వచ్చి వాళ్ళకి ఏం నచ్చితే అవి ఇచ్చారు, కానీ మీరు అడిగారు, మీకేం కావాలని అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఒక టీచర్గా స్టూడెంట్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కావాలి. +2 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి. అండ్ +2లో ఇంటర్మీడియట్లో చాలా కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి సార్. అందరూ అక్కడికి వెళ్తారు, పిల్లల్ని పంపించేస్తారు హాస్టల్స్కి చదవడానికి. అక్కడ ఎంత సఫకేట్ అవుతారో, ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు సార్. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ యూ టు బ్యాన్ ఆల్ ద కార్పొరేట్ కాలేజెస్ ఇన్ +2, లైక్ యూ నో వాట్ ఆల్ ద కాలేజెస్. అండ్ ఆల్సో విమెన్ ఎడ్యుకేషన్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలి, విమెన్ సేఫ్టీ గురించి కాన్సన్ట్రేట్ చేయాలి, అండ్ విమెన్ ట్రాఫికింగ్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటున్నాను సార్. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పటి వరకు మన జన సైనికులంతా అన్నారు జోర్ సే బోలో జనసేన, ప్యార్ సే బోలో జనసేన, దిల్ సే బోలో జనసేన అని. ఓన్లీ బోలో మాట్లాడితే కాదు సార్, జోర్ సే ఓట్ కరో జనసేన, ప్యార్ సే ఓట్ కరో జనసేన, దిల్ సే ఓట్ కరో జనసేన. థ్యాంక్ యూ సార్. హలో అన్నయ్య, నేను బనానపల్లి నియోజకవర్గం నుంచి చిన్న మారుమూల గ్రామం వెలగటూరు గ్రామం నుంచి వచ్చిన అన్నయ్య. నేను అన్నయ్య మా సైడు చిన్నపిల్లల స్కూళ్ళు ఉన్నాయి అన్నయ్య, అన్ని పెక్కులు వేసి ఉన్నాయి అన్నయ్య. అలాగే పోయిన 2 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ ఎత్తేస్తాము అంటున్నారు అన్నయ్య. అలాగే ఆగుమల్ల గ్రామం నుంచి 3 ప్రైమరీ స్కూళ్ళు ఉంటే 2 స్కూళ్ళు ఎత్తేసారు అన్నయ్య. 2 స్కూళ్ళు ఎత్తేసి వాళ్ళకు ఉన్న ఒక స్కూల్ కూడా ఎత్తేస్తామని చెప్తున్నారు అన్నయ్య. వాళ్ళకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు మాత్రం వాళ్ళేమో మన పల్లెటూరు వాళ్ళంతా చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినారు అన్నయ్య. వాళ్ళేమో కాన్వెంట్ స్కూల్కి వెళ్ళి చదవలేరు, ఆ గవర్నమెంట్ స్కూల్లో ఏమో ఎత్తేస్తున్నారు. ఆ ఉన్న ఒక్క స్కూల్లో కూడా సారోళ్ళు ఉన్నారు. ఆ సారోళ్ళు కాళ్ళు విసిగించుకోవడానికి, హెడ్ బాత్ చేసుకోవడానికి, నిద్రపోవడానికి, వాళ్ళు ఏదో టైంపాస్ కోసం వాళ్ళు వస్తున్నారు. మన పిల్లలు మాత్రం పోతారు, మధ్యాహ్నం అన్నం పెడతారన్నా అని తింటారు, బయటకు వచ్చేస్తున్నారు అన్నయ్య. కనీసము మా బనాంపల్లి నియోజకవర్గంలోనే చినిగిపోయిన జెండాను ఆవిష్కరించిన ఊరు ఉంది సార్ మా బనాంపల్లి నియోజకవర్గంలో. అంత దుస్థితి ఉంది సార్ ఇక్కడ. అలాగే సార్ మీరు జనసేన పార్టీ అభిప్రాయించినారు కదా, ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు ఏదో మార్పు తెద్దామని వచ్చారు, అతన్ని తొక్కేసినారు. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అని చిరంజీవి అన్నయ్య గారు పార్టీ తీసుకొని వచ్చారు, అతన్ని తొక్కేసినారు. మీరేమో 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తాను, మా మీద నమ్మకం పెట్టుకోండి అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము ఏమాత్రం నమ్మగలన్నయ్యా? మేమందరం నమ్మి మేము మీ అడుగుజాలో నడచాలని మేము వస్తున్నాం ఇక్కడ మీ వెంట. ఎప్పుడో నేను సీకర్లో 5 గంటలకు బస్సు ఎక్కి అన్న వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ మీటింగ్ ఉందంటే వస్తే ఆ గేటు దగ్గర ఏమో ఐడి కార్డు కావాలా మీకు, అదే ఫార్మాలిటీస్ అన్నయ్య, బయటకు తప్పడానికి ట్రై చేశారన్నయ్య. అదే కాకుండా ఈ చిన్న గ్రామాల్లో ఆ స్కూల్స్ మాత్రం ఎత్తేయకుండా చూడండి అన్నయ్య, అదొక్కడే మేము కోరుకుంటున్నాం, అంతకంటే ఏం లేదన్నయ్య. అదే కాకుండా రాయలసీమ యూనివర్సిటీలో నేను డిగ్రీ స్టూడెంట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నంద్యాలలో. రాయలసీమ యూనివర్సిటీలో కేవలం డబ్బుల కోసం పిల్లలను ఫెయిల్ చేసేస్తారు సార్. మళ్ళా బాగా రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అవుతామేమో అని వాళ్ళు ఏదో కకృతి కోసం ఒక సబ్జెక్టుకు 300 పెడతారన్నయ్య. ఆ 300 మనం కట్టుకొని మళ్ళీ మన ఎగ్జామ్ ఫీజు కట్టేది కాకుండా మళ్ళీ వాళ్ళకి వడ్డీ కడుతున్నాం మేము 300 ఎగ్జామ్కి. అదే అన్నయ్య మా ఇదన్నయ్య. ఇదే కదా మాట్లాడుతూ. హలో ఇక్కడికి వచ్చిన మన జన సైనికులందరి నుంచి అందరి తరపున మన పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యవందనం అండి. ముందర నేను చెప్పేది ఒకటే అండి, మన ద గ్రేట్ మిసైల్ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారండి. పురా అనే ఒక తన స్కీమ్ తీసుకొని వచ్చాడు. తన మేధాశక్తి, తన మైండ్లో నుంచి కదిలిన ఒక పథకమే పురా, ప్రొవైడింగ్ అర్బన్ క్వాలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నాడండి. కానీ మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి? ప్రతిదీ ఏదైనా సరే కార్పొరేట్ ఏదైనా సరే వస్తుందంటే ఒక ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండస్ట్రియల్ వస్తుందంటే ఆ కార్పొరేట్ స్థాయిలోనే ఫస్ట్ కర్నూలు పక్కనే ఉంటే బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి అంటారండి.
కానీ మన అబ్దుల్ కలాం చెప్పింది ఏంటంటే ఫస్ట్ ప్రొవైడింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఫస్ట్ ఏదైనా సరే ప్రొవైడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మన రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేయాలండి. అటువంటిది కాకుండా మన రాజకీయ నాయకులు వాళ్ళకి ఎక్కడ ప్లేసెస్ ఉంటే, వాళ్ళకి ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంటే అక్కడ పోయి చేసుకుంటున్నారండి. అది కాదండి, మనకు కావాల్సింది ఫస్ట్ రూరల్ ఏరియాస్ను ఇంప్లిమెంట్ చేస్తే. ఇప్పుడు మన దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలండి. గ్రామాల్లోనే మనం డెవలప్ చేయకుండా ఎక్కడ డెవలప్ అవుతుంది? ఇండియా డెవలప్ అవుతుంది అంటున్నారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. దాదాపు 20 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. వినిపించట్లేదా? మీరు ఫస్ట్ వింటే అరవకుండా వినిపిస్తున్నమాట. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, దించండి. చాలు చాలు, థ్యాంక్ యూ. ఇందాక ఇక్కడ ఎవరో మాట్లాడతా విలువలతో కూడిన రాజకీయాలకి చేస్తామని చెప్పి జేపీ గారు వచ్చి జేపీ గారిని తొక్కేశారు. విలువలతో కూడిన రాజకీయం చేద్దాం ఉంటే చిరంజీవి గారిని తొక్కేశారు. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని తొక్కేరని గ్యారంటీ అండి, మీరు నిలబడతానని గ్యారంటీ ఏంటంటే, ఒక నిమిషం అలా అసలు నాకు ఎవరు అండగా నిలబడతారని నేను రాలేదు. అలాగే ఇందాక తను మాట్లాడితే కూడా, నువ్వు మాట్లాడావు కదా, మీరేదో నాకు చేస్తారని నేను రాలా, మీరేదో నాకు అండగా నిలబడతారని రాలా. నేను నా ఇష్టంతో వచ్చాను. నాకు ప్రేమ దేశం అంటే. మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు, ఎంతమంది నిలబడతారో తెలీదు. నాకు ఇష్టం. ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను, సలహాలు ఇవ్వను. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే దానికి ఉదాహరణకి మాంజీ అనే ఒక వ్యక్తి దారికి, వాళ్ళ ఊరికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఒక చిన్నపాటి కొండ ఉంటే దాన్ని కొట్టడానికి ఒక 20 సంవత్సరాల పైన తీసుకుంటాడు. అతను ఎవరి సహాయం తీసుకోలే. నేను కూడా అలా మాంజీ లాంటి సహాయపడితే వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరిని వస్తే సంతోషం. అంతేగాని నేను ఎవరిని నమ్మించడానికి నేను ప్రయత్నం చేయను. చాలా చిరాకు, నిజంగా అలసట. ఎవరిని నమ్మించాలి నేను ఇక్కడ? నాకు అవసరాలు ఏమున్నాయి? నాకు కొత్త పేరు రావాలా నాకు రాజకీయాల్లో, లేదంటే డబ్బులు సంపాదించాలా రాజకీయాల్లో? అలాంటి పాపపు సొమ్ము తీసుకొని నేనేం బాగుపడతాను? ఇంతమంది కన్నీళ్ళ మీద, కష్టాల మీద దోపిడీ చేసి వచ్చిన డబ్బు నా కుటుంబానికి కానీ, నాకు కానీ, నా పిల్లలకు కానీ మంచి జీవితం ఇస్తుందా? నేను అలాంటి ఆలోచన విధానంతో పెరగలేదు. అలాగే ఎందుకు ఈ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది నాకు నిజంగా మొట్టమొదటిగా నేర్పించింది కూడా కర్నూలు విద్యార్థులే. అప్పుడు ఎందుకంటే నేను సిపిఎఫ్ చేస్తున్నప్పుడు కర్నూలు నుంచి ప్రత్యేకంగా విద్యార్థులు వచ్చారు 2008లో. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు విపరీత ఆవేదన కనిపించింది. వీళ్ళు చాలామంది, కొంతమంది చాలా చోట్ల ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. తర్వాత నాకు అనిపించింది ఆ రోజున విద్యార్థులు 2008లో నేను చాలామంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది అందరిలో చాలా ఆవేశం ఉంది, ఆవేదన ఉంది. కానీ వాళ్ళందరికీ ఎలా ఉన్నారంటే వెంటనే రేపు జరిగిపోవాలి, ఈరోజు నేను ప్రొటెస్ట్ చేస్తే రేపటికి పరిష్కారం వచ్చేయాలి.
అది నాకు చెప్తే పరిష్కారం వచ్చేస్తుందని చెప్పి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వీళ్ళకి ఓపిక లేదనిపించింది. కేవలం పోరాటం చేశాం కాబట్టి ఈ ఒక 20 రోజులు అంటే చిన్న మెస్ సమస్య కాదు ఇది, ఒక హాస్టల్ సమస్య కాదు ఇది, మన జీవితాన్ని ఒక 25 సంవత్సరాల భవిష్యత్ సమస్య ఇది. ఇవి చేయడానికి మన వ్యవస్థ అడ్డగోలుగా ఉంది. నిజంగా రాయలసీమ యూనివర్సిటీ గురించి వింటా ఉంటే మెస్సులు సరిగ్గా లేవు. మెస్లో భోజనం చేస్తే బాగలేకపోతే డయేరియా ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే వెళ్ళడానికి అంబులెన్స్లు ఉండవు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేరు. ఇవన్నీ చాలా మౌలిక సమస్యలు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు. అడగడానికి ఎవరు లేరు. వీసీలను అడగలేం, ప్రొఫెసర్లను అడగలేం, ఫ్యాకల్టీ మెంబర్స్ని అడగలేం. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, నిస్సహాయత, నిస్పృహ. ఇవన్నీ చెప్పడానికి నాకు అందరిలాంటి నాకు సమస్యలు ఉన్నాయి, నాకు కోపాలు ఉన్నాయి. కానీ దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడకపోతే ముందుకు వెళ్ళలేం. ఇందాక మీరు మాట్లాడుతున్న జనసేన పార్టీకి ఓటేస్తాను, అభ్యర్థిని చూసి 2 ఓట్లు వేసిన 2 పర్యాయాలంటే నేనేం నమ్ముతానంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే మంచి వాళ్ళు రావడం మానేశారు, విలువలు గల వాళ్ళు రావడం మానేశారు. ఒకప్పుడు కర్నూలు ఇక్కడే ఎందుకు క్యాపిటల్ పెట్టామంటే అంత విలువ గల రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, బలమైన వ్యక్తులు ఉండేవాళ్ళు కర్నూలులో. మరి ఇప్పుడు కర్నూలులో ఏదైనా పెడదామంటే ముఠా కక్షలు, కుటుంబాలు, రౌడీజం, వీళ్ళు అంటే ఎక్కడ మనకి అప్పటి తరం నాయకులు ఇప్పుడు వాళ్ళందరూ కూర్చోబెట్టి భయపెడతారంటే, ఉదాహరణకి నేను పెద్దలు టీజీ వెంకటేష్ గారి గురించే మాట్లాడుతూ ఉంటే నాకు బాగా తెలుసు, ఆయన వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉంది. అలా అని చెప్పి నేను వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి పనికి సపోర్ట్ చేయను, అలా అని చెప్పి ప్రతిదానికి విమర్శించను. ప్రతి ఒక్కళ్ళు కొంత మంచి ఉంటుంది, కొంత తప్పు ఉంటుంది. ఉదాహరణకి ఆయన పరిశ్రమలో తుంగభద్ర నదిలో కాలుష్యం వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. అది మాట్లాడకపోతే ఏమవుతుందంటే నేను మీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను, కర్నూలుకి ద్రోహం చేసిన వాడిని అవుతాను. నేనేం నమ్ముతానంటే ఇన్ని వేల కోట్లు ఉన్నాయి మీ అందరికీ, ఇంత డబ్బు ఉంది, మీరు ఇలా కాలుష్యం వెదజల్లుకుంటూ వెళ్ళిపోతే మీ బిడ్డలకి వేల కోట్ల ఆస్తులు ఇస్తారు, తాగడానికి నీళ్ళు ఉండవు మీకు, కాలుష్యంతో ముక్కులకి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని తిరగాలి భవిష్యత్తులో. ఇదా మీ బిడ్డలకి ఇచ్చేది అని స్వయం నేను వాళ్ళని అడగాలనుకుంటాను. నేనేం కోరుకుంటున్నానంటే నేను ఇంకెవరిని అడగడం మానేశాను, వీళ్ళు ఎందుకు చేయలేరు. నేను చాలా కాలం రాజకీయాలు అనుకునేవాడిని, అసలు నేను రావాలా వద్దా అనుకున్నప్పుడు. నేను పుస్తకాల్లో చదువుకున్న సమాజం పెరిగి పెద్ద ప్రతి సంవత్సరం దూరంగా ఉండేది నాకు. సరే ఇంతేనేమో ఇట్లాగే ఉంటుందేమో అనుకొని చాలా సంవత్సరాలు ఏదో నా పాటికి నేను చిన్నపాటి ఉద్యోగం ఏదో చేసుకుందామంటే పొరపాటు నన్ను భగవంతుడు సినిమా యాక్టర్గా పెట్టాడు. నాకు ఇష్టం లేని సినిమాలు, నిజంగా నాకు యాక్ట్ చేయడం అంత నచ్చదు. ఇంక వేరే దారిలోకి వచ్చిన యాక్టింగ్, అందుకే నేను ఎందుకు డబ్బులు సంపాదించాలి కదా బతకడానికి. కానీ నాకు ఇష్టమైంది, నా మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైంది ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం. ఎందుకంటే చాలా విసుగు ఉంది నాకు, చాలా కోపం ఉంది, రౌడిజం మీద చాలా కోపం ఉంది నాకు, ముఠా కక్షల మీద చాలా విసుగు ఉంది, ఫ్యాక్షనిజం మీద చాలా ఒకలాంటి అలసట ఉంది. ఎంతకాలం భయపెడతారు మీరని, అడిగేవాడు లేకపోతే మీ ఇష్టానికి చేసేస్తారా అని. ఎందుకంటే ఎక్కడో చోట ఒక పోరాటం మొదలు పెట్టకపోతే అసలు ఆగడెవడు. నన్ను వేల కోట్లు లేకపోయినా ఇవన్నీ లేకపోయినా ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే, ఉదాహరణకి విద్యార్థుల్ని తెలంగాణ నుంచి ఎక్కడో నేను ఒకసారి చదువుతూ ఉంటే నన్ను కలిశారు ఆ విద్యార్థులు. వాళ్ళు ఒక పూట టిఫిన్ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు భోజనం ఉండదు. అలా చదువుకునే విద్యార్థులను చూశాను, ఇంజనీరింగ్ విద్యార్థుల్ని. వాళ్ళకి తర్వాత ఎవరో ఒక స్వచ్ఛంద సంస్థ ఒకటి
నా స్నేహితుడు ఒకడు స్వచ్ఛంద సంస్థ పెడితే ఆ సంస్థ తిని మీ ఫ్రెండ్ పెట్టాడు, మీరేదో చెప్పారంట ఆయనకని ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టిన తిండి తిని వాళ్ళు ఎంత కృతజ్ఞతాభావంతో ఉండిపోయారంటే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసి మన నిండుగా చదువుకోవాల్సిన విద్యార్థులు తిండి లేక ఒక పూట తిండి తిని ఏం చదువు అబ్బుద్ది వాళ్ళకి, కడుపే నకనకలాడుతుంటే ఆకలితోటి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? అలాగే ఇందాక మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏంటది ఒక్క నిమిషం ఏంటి రీప్లేస్మెంట్స్ ఫీజ్ రీఎంబర్స్మెంటా? సరిపోట్లా మీకు? నేను కావాలని అడుగుతున్నా. చంద్రబాబు గారు సరిపోతాయని చెప్తున్నారు కదా, 200 మీకు ఏలా మీకు ఎక్కువ అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తే పాడైపోతారు, మీకు ఇవ్వట్లా. ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు తీసేసుకుంటే మీరు 3 పూట్ల తిండి తినేస్తారు, బాగా చదువుకుంటారు, మళ్ళీ ఉద్యోగాలు అడుగుతారు. అందుకని మీకు తక్కువ రీఎంబర్స్మెంట్ 200 ఇస్తే మీరు సరిగ్గా చదువుకోరు, కోపంతో రోడ్ల మీద ఉంటారు, అప్పుడు మీరు సరిగ్గా పాస్ అవ్వరు, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళ మీద ఒత్తిడి పడదు. అందుకని మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాను. అంటే ఇవన్నీ ఇందాక ఇక్కడ రాబోయే ముందు ఏదో ఇందిరమ్మ నగర్ ఏదో ఒక దగ్గరలో ఒక కాలనీ కట్టించారు, 9,000 ఇళ్ళు అంట. ఇళ్ళు కప్పులు లేకుండా ఉన్నాయి. అంటే 9,000 మంది ఉండక 9,000 దాదాపు 3 అనుకుంటే దాదాపు ఒక 30-40 వేల మంది ఉండాల్సిన ఇల్లు కప్పులు లేకుండా దొంగలకి తాగుబోతులకి వాటికి అడ్డగా మారిపోయింది. అంటే ఇంత ప్రభుత్వం ఇంత వ్యవస్థ ఉంది, చెయ్యొచ్చు అనుకుంటే. నిజంగా క్యాంపస్ రీప్లేస్మెంట్సే ఉండాలి అంటే ఇందాక మనకి రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి మాట్లాడుతా, ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలి అంటే ముందు మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలియాలి. యూనివర్సిటీ అధికారులు వెళ్ళి ఆ ఇన్ఫోసిస్కో రకరకాల మన ఈ టెక్నాలజీ ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మాకు విద్యార్థులు ఇంతమంది ఉన్నారు, ఇంత బాగా చదువుకుంటున్నారు చెప్పి వాళ్ళతో కూర్చోవాలి. అదే ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీతత్వంతో వెళ్ళి వాళ్ళతో కూర్చుంటాయి. కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ మన యూనివర్సిటీస్ కానీ ఆ పరిస్థితులు లేవు. నేను ఈ రోజున గొప్ప ప్రామిసులు చేయడానికి లేని ఇక్కడ, నేనేదో అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ నేను మీ సమస్యలను అర్థం చేసుకున్నవాడుగా మీకోసం పని చేయడానికి ఉన్నాను. మీరు ఓట్లు వేస్తే వేయండి, వేయకపోతే వేయిపోండి, నాకే ఇబ్బంది లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు నాతోటి ఎంత నమ్ముతారో నాకు తెలియదు, కానీ నేను పని చేసుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఎవరో ఓట్లు వేస్తారో వెయ్యరో నాకు తెలియదు, నిజంగా ఎన్ని వేల కోట్లు కావాలో నాకు ఎలక్షన్స్కి తెలియదు, అంత డబ్బు లేదు. కానీ నేనేం నమ్ముతానంటే ఒక కాన్షీరామ్ గారు అనే వ్యక్తి, ఇదే కర్నూలు మనం భయపడుతున్నాం కదా, మనం ఫ్యాక్షనిజం ఉంది, రౌడిజం ఉందని. ఇలాంటి ఉత్తరప్రదేశ్లో ప్రతి గల్లీకి ప్రతి సందుకి ఒక పచ్చి రౌడీలు ఉండేవాళ్ళు. అలాంటి గట్టి ఉత్తరప్రదేశ్ ఒకడు చిన్నపాటి సైకిల్ వేసుకొని ఒక లారీ టైర్లు రబ్బర్ కోసి దాన్ని చెప్పులుగా కుట్టించుకొని అలా తిరిగి ఊరు వాడ తిరిగి ఒక బలమైన పార్టీ స్థాపించగలిగాడు. అలాంటి వ్యక్తి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి అనుకుంటే బలంగా సంకల్పిస్తే మార్పు వచ్చేస్తుంది, చాలామందిని ప్రభావితం చేయగలడు. నేను ఆయన స్ఫూర్తితోటే, వేల కోట్లు లేవు మన దగ్గర, గొప్ప అండదండల రాజకీయ కుటుంబం కాదు, మా తాతలు మా నాన్నలు ముఖ్యమంత్రులు కాదు, అన్న ఒకసారి వస్తే దెబ్బ కొట్టి పంపించేశారు, కానీ నేనైతే మర్చిపోనా కొట్టిన దెబ్బ. ఎందుకంటే మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకపోతే వచ్చే అనర్థాలు, మీరు చెప్పే అనర్థాలన్నీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేవు,
ఉదాహరణకి ఎంబీబీఎస్ డాక్టర్స్ మాట్లాడతా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మేము వెళ్ళమంటే నిజంగా డాక్టర్ల మీద అపవాదం ఉంటుంది. డాక్టర్లు ఎవరు రారు అక్కడికి అంటే, మేము కాకినాడ మీటింగ్లో డాక్టర్స్తో గురించి మాట్లాడుతూ ఉంటే డాక్టర్స్ మీటింగ్లో డాక్టర్స్ ఇదే చెప్పారు, చాలా సీనియర్ డాక్టర్స్, మాకు వెళ్ళాలని ఉంటుంది, మాకు చేయాలని ఉంటుంది, కానీ మౌలిక సదుపాయాలు లేని చోట మేము ఎలా బతకగలమని. జబ్బు నయం చేయాల్సిన వాళ్ళే జబ్బుల బారిన పడితే వాళ్ళేం జబ్బులు నయం చేస్తారు? తాగడానికి సరిగ్గా నీళ్ళు ఉండవు, ఉండడానికి వసతులు ఉండవు. అందుకని నేను ఆ రోజున నేను డాక్టర్లు చెప్పిన ఆలోచనని తీసుకొని ముందు మౌలిక సదుపాయాలు డాక్టర్లకు కల్పించి, వాళ్ళు ఉండటానికి సరైన వసతి కల్పించి, వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన విద్యా సంస్థలు పెట్టిన తర్వాతే డాక్టర్లను ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పంపించగలం. కానీ అవి లేకపోతే 1,00,000 మంది అలా పెడితే తప్ప 1,00,000 మంది డాక్టర్లకి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. లేదంటే బ్రెయిన్ డ్రైన్ లాగా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిగా అత్యధికంగా డాక్టర్లు ఇండియా నుంచి వెళ్ళిపోతారు. మీరు చెప్పేది చాలా రైట్. అది అలాగే ముఖ్యంగా నేను అనుకుంటుంది, నేను చేయదలుచుకుంటుంది, ఎల్కేజీ నుంచి కూడా టిల్ పియూసీ ఆర్ ఇంటర్మీడియట్ దాకా +2 దాకా ఎడ్యుకేషన్ అందరికీ ఉచితంగా ఉండాలి ఖచ్చితంగా. ఇందాక మీరు మాట్లాడుతా కార్పొరేట్ కాలేజెస్ని బ్యాన్ చేయమంటే నేను అలా బ్యాన్ చేయడం కుదరదు. మరి ఏం చేస్తా, ఆయన మంత్రిగా ఉన్నారు, మనం ఎట్లా బ్యాన్ చేయగలం అండి? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నేను చాలామంది చెప్తాను, ఎందుకు ఈ కాలేజీలు సడన్గా పెరిగిపోయినాయంటే, మన కర్నూలులో ఉండే ఎమ్మెల్యేలు, మినిస్టర్ అందరికీ కూడా ఒక కాలేజీలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక కాలేజ్, డెంటల్ కాలేజ్ అంటే అది వ్యాపారంలో అయిపోయింది. దానికోసం 3 స్కూల్స్లో ప్రభుత్వ స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని చంపేశారు. ఉన్న ఒక్క స్కూల్కి కూడా విద్యార్థులు సరిగ్గా ఉండరు. ఉన్న మనకి టీచర్స్ వచ్చినా కానీ వాళ్ళు వేరే పనిలో ఉంటారు. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఇవన్నీ మారాలి అంటే నేను ఒకటే నిర్ణయించుకుంది ఏంటంటే, నేను ఢిల్లీలో పాసిబిలిటీ చేసి చూపించారు ఆప్ గవర్నమెంట్. దాదాపు 8,000 స్కూల్స్కి ప్లే గ్రౌండ్స్ దగ్గర నుంచి, లిఫ్ట్ల దగ్గర నుంచి విపరీత గుడ్ ఫెసిలిటీస్ పెట్టారు. జనసేన ప్రభుత్వం ఎంతవరకు తీసుకురాగలను ఇవన్నీ నాకు తెలియదు, కానీ నేను వర్క్ చేయదలుచుకుంది, నేను పని చేయదలుచుకుంది రివైవల్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇంతమంది టీచర్స్ ఉన్నారు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, వాళ్ళందరికీ కావాల్సింది ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి, కొంత ఎక్స్ట్రా అడిషనల్ స్కిల్స్ కావాలి. ఫిన్లాండ్ తరహాలో ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ చాలా బలంగా తీసుకెళ్ళాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. గవర్నమెంట్ స్కూల్స్ని నేను బలంగా తీసుకుంది. నేను చిన్నప్పుడు వీధి బడిలో చదువుకున్నాను, ఓనమాలు మన ఒంగోలులో. అంటే ఒకసారి మంచి విలువైన మాటలు చెప్పింది వీధి బడిలో ఉన్నప్పుడే. తర్వాత రాను రాను మోరల్ సైన్స్ పోయింది, మోరల్ సైన్స్ తీసేశారు పాఠ్యాంశాల్లో. నేను అనుకుంటుంది ఎడ్యుకేషన్ అందరికీ ఫ్రీ చేసేయాలి. అలాగే మైగ్రెంట్ చిల్డ్రన్కి, ఎవరైతే వలసలతో వెళ్ళిపోతే పిల్లలు పాపం ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదో వాళ్ళకి సరైన వసతులు కల్పించి, వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి బలమైన హాస్టల్ ఫెసిలిటీస్తో పాటు వాళ్ళు చదువుకునే పరిస్థితులు కూడా వాళ్ళకి తీసుకురావాలి. అలాగే విద్యార్థులకు కావాల్సింది, వాళ్ళకి అసలు పాకెట్ మనీ ఎంత అవసరం వీటన్నిటికంటే కూడా ముందు అవి నాకు అది ముందు నిర్ణయించుకోవచ్చు. కానీ నేను అనుకుంటుంది ముందుగా మీరు వెళ్ళడానికి, ఎక్కడికి వెళ్ళాల్సినా మీకు ఫ్రీ బస్ పాస్లు ఉండాలి. ఇక మీ సినిమాలకి లేదంటే మీ వినోదాలకి ఏదైనా ఖర్చు అంటే అది నాకు తెలియదు, కానీ ఎందుకని మీ సినిమా మీరు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తాను, నేను కూడా మీరు ఖర్చు పెట్టేస్తారని చెప్పి సరదాగా అన్నాను. కానీ ముఖ్యంగా కావాల్సింది మీకు బయటికి వెళ్ళడానికి, తిరగడానికి మీకు కావాల్సింది బస్ పాసులు కావాలి. మీరు జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా మీరు తిండి తినాలన్నా, మీకు ఏది అవ్వాలనుకున్నా కానీ అవన్నీ గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి. అసలు మీకు డబ్బు ఖర్చు అవ్వకూడదు, ఇంట్లో నుంచి రూపాయి తీసుకురాకూడదు, తిరిగి గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే
ఇన్ని వేల కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు, ఇన్ని లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు, అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 30 కోట్లు 40 కోట్లు, ఎంపీ అంటే 50 కోట్లు 100 కోట్లు. ఇంత డబ్బు ఉంది అంటే, ఇంత డబ్బు దేని మీద పెట్టుబడి పెడతాం? డబ్బు సంపాదించడానికి. అంటే డబ్బు ఉంది అక్కడ. ఆ డబ్బు ఉంచడం కావాలంటే నేనేం చేశానంటే, ఇదివరకు డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు. నేనేం కోరుకుంటున్నానంటే, డబ్బున్న వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి. కాబట్టి వాళ్ళకి విలువలు ఉండాలి. నేను డబ్బులు సంపాదిస్తాను, నేను కోట్లు సంపాదిస్తాను, కానీ ఈ కోట్లు తిరిగి నేను రాజకీయాలు ప్రక్షాళన పెడుతున్నాను ఈ డబ్బులు. ఎందుకంటే డబ్బు ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులు అందరూ చాలా డబ్బున్న వాళ్ళు, విలువలు ఉన్నవాళ్ళు. ఎవడో పరాయి వాడు వచ్చి పాలిస్తూ ఉంటే ఉన్న డబ్బుని తీసుకొచ్చి వాళ్ళు తరిమేదాకా ఖర్చు పెట్టారు. అలాగే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, విలువలు ఉన్న వాళ్ళు అధైర్యపడిపోయి మాకెందుకులంటే గూండాలు రౌడీల రాజ్యాలు వెళ్తారు. నేను చాలా పకడ్బందీగా ఉన్నాను, చాలా బలంగా ఉన్నాను. నాకు ఈ ఇబ్బందులు లేవు, ఈ భయాలు లేవు నాకు. వాళ్ళకి 1000 కోట్లు ఉండనివ్వండి, కిరాయి మూకలు ఉండనివ్వండి, వాళ్ళకి ఒక ప్రైవేట్ సైన్యం ఉండనివ్వండి, నేను అన్నిటికీ తెగించి వచ్చాను రాజకీయాలు. కానీ ఆలోచించాను ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయా అని. అందుకే నేను ఎవరి జీవితాలు రిస్కులో పెట్టను. పోరాటం చేస్తే నా ఒక్కడితో చేస్తాను, నన్ను నమ్మి నాతో పాటు కొద్దిమంది చేస్తారు. ఎందుకంటే మీరందరూ బాగుండాలి, మీరు బాగా చదువుకోవాలి, మీరు విద్యా సంస్థలకు వెళ్ళాలి. అంతేగాని మిమ్మల్ని తీసుకెళ్ళి రచ్చబండ కార్యక్రమాలకి ఇందాక మనం ఆ వెటర్నరీ విద్యార్థి చెప్పినట్టుగా మిమ్మల్ని తీసుకెళ్ళి చదువుకోవాల్సిన వాళ్ళు మిమ్మల్ని రచ్చబండ కార్యక్రమాలు తీసుకెళ్తే మీరేం చదువుకుంటారు? అసలు వాళ్ళు చేయొచ్చా ప్రభుత్వాలు? అవన్నీ. అందుకే నేను రాజకీయాలు మిమ్మల్ని ఎవరిని రమ్మని చెప్పను. మేము పని చేస్తాం, మీరు బాగా చదువుకునే పరిస్థితులు నేను కల్పిస్తాను. మీరు డబ్బులు సంపాదించుకునే పరిస్థితులు కల్పిస్తాం. మీకు ఏదో కొన్ని చిన్నపాటి స్టైఫండ్లు ఇచ్చేసో, లేదంటే చిన్నపాటి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసో, అది సరిగ్గా ఇవ్వకుండా అసలు ఫీజు రీఎంబర్స్మెంట్లే వద్దు, అసలు మీరు డబ్బులే కట్టాల్సిన పరిస్థితి, అలాంటి పాలసీలు తీసుకొద్దాం జనసేన ప్రభుత్వం ద్వారా. అసలు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అనే థాట్ ఉండకూడదు. అలాగే క్యాపిటేషన్ ఫీ అంటే, నేను మా చెల్లిని చదివించాను ఒకసారి కర్ణాటకలో. చదివిస్తే క్యాపిటేషన్ ఫీ కట్టమన్నారు ఎన్నో లక్షలు. ఆ రోజున నా దగ్గర మా ఇంట్లో అంత డబ్బులు లేవు. నేను వెళ్ళి మాట్లాడాను. ఇందాక మీరు మాట్లాడితే నాకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఎంత ఫీజు అంటే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 2 కోట్లు అంటే చదువుకోవడానికి డబ్బులా? 1 కోటి రూపాయల ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 1 కోటి రూపాయలు. ఓకే, డబ్బున్న వాళ్ళు ఉండరు. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్? కానీ జ్ఞానం ఉండి, స్కిల్ ఉండి, చదువుకునే మేధస్సు ఉండి కేవలం డబ్బుల్లాగా ఆగిపోతే మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నేను అనుకుంటుంది ఇలాంటి నిజంగా మేధస్సు ఉన్న వాళ్ళకి నిజంగా ప్రభుత్వం తీసుకెళ్ళాలి ముందుకి. ప్రభుత్వం షుడ్ బేర్ ద ఎక్స్పెండిచర్. ప్రభుత్వం ఖర్చు భరించాలి. అందుకని ముఖ్యంగా ఎంత దూరంలో నాకు పాసిబిలిటీ ఉంటుందో తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాల పాసిబిలిటీ ఉంటుందో తెలియదు, కానీ నేనైతే చాలా కమిటెడ్గా ఉన్నాను. అందుకే నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడేసి తక్కువ చేయడం కంటే కూడా నా ఇష్టం తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడాన్ని ఇష్టపడతాను. ఎందుకంటే నాకు ఇది నేను మార్పు కోసం వచ్చిన వాడిని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు. సో వాళ్ళ మాటకి నా మాటకి చాలా తేడా ఉంటుంది. అలాగే చాలామంది ముఖ్యంగా విద్యార్థులకి మీకు నేను చెప్పదలుచుకుంది, రాజకీయం అనగానే అందరూ కూర్చోబెట్టి చాలా విలువలు గల వ్యక్తులు రావాలి, మీ చుట్టుపక్కల విలువగున్న వ్యక్తులు రావాలి అంటే, వాస్తవాన్ని చెప్పాలంటే విలువన్న వ్యక్తులు ఎవరు లేరు. నిజంగా విలువన్న వ్యక్తులు దూరంగా అడవుల్లోకి పారిపోయారో, లేదంటే ఎక్కడో మారుమూల ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారస్తులు అయిపోయారేమో, కానీ పాలిటిక్స్ రావడానికి ఎవరికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ రౌడీయిజం, గుండాయిజాన్ని తట్టుకొని, ఈ ఒత్తిడిని తట్టుకునే వ్యక్తిత్వం మనుషులు కోల్పోయారు. నేను కూడా సినిమా యాక్టర్ అనుకుంటానేమో, నేను ఎప్పుడు సినిమా యాక్టర్గా నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను ఆల్ త్రూ మై లైఫ్, నా జీవితం అంతా నేను ప్రిపేర్ అయ్యాను, పాలిటిక్స్ కోసమే ప్రిపేర్ అయ్యాను. మీరు ఎప్పుడన్నా చూడండి, నా సినిమా ఫంక్షన్స్ చూసి నేను చాలా తక్కువ మాట్లాడను. నచ్చితే చూడండి, లేదంటే వదిలేయండి అంటాను. ఎందుకు ఆ మాట అంటానంటే, నాకు సినిమాల మీద మమకారం లేదు. నాకు నిజంగా విసుగుంది రాజకీయ వ్యవస్థ మీద. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదువుతూ ఉంటే, ఒక భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ అనే పదం ఎందుకు పెట్టానంటే, భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివితే అతను చనిపోయేటప్పుడు ఊహించాడు, భారతదేశం తాలూకు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతుంది,
కుళ్ళిపోవడం ఆరంభమైంది. మనుషులు తప్పు జరుగుతున్నప్పుడు కూడా మనుషుల యువత మాకెందుకులే అని చెప్పి ఒకలాంటి నిస్తేజానికి గురవుతారు, పిరికితనం ఆవహిస్తుంది. అందుకని నా చావు మేల్కొల్పు కావాలని చెప్పి వెళ్ళి తనే స్వయాన్ని వెళ్ళి క్షమాభిక్ష పెడతా ఉన్నా కానీ చచ్చిపోవడానికి సిద్ధం అయిపోయి తను ఊరికి వెళ్ళిపోయాడు. అందుకని భగత్ సింగ్ స్ఫూర్తిని గౌరవించడానికి నేను భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ పెట్టాను. ఎందుకంటే మనకి మీ అందరూ మీరు జరిగేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నాకు ఈ జర్నీ చేయడానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణం. మీ అందరికీ చాలా కష్టంగా ఉంటుంది. నేను అందరినీ మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇంతమందిని నమ్మారు మీరు అందరూ, ఇంతమందిని చూశారు. మీరు ఎక్కడో ఒక చోట మీరు ఓపిక లేక తెచ్చుకొని మీరు ఓటు వేయడానికి కూడా మీరు ఆలోచిస్తే, సంకోచిస్తే, దీనికి ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక ప్రాంతం కానీ భావనతోటి మీరు ఓట్లు వేస్తే అది మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనందరం. అందుకే నేను ఒక కులాన్నో ఒక ప్రాంతాన్నో ఒక మతాన్నో నమ్ముకొని నేను రాలేదు రాజకీయాల్లోకి. మానవత్వాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చాను నేను. అందుకని కాకపోతే ఇది చూసే వాళ్ళకి ఈ వ్యవస్థను నడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్న వాడిని నా వెనక ఎవరు లేరు, మీరున్నారు. లేకపోతే నేను ఎందుకు వస్తాను రాజకీయాలకి? మీరున్నారని నమ్మకం ఉంది. కాకపోతే మిమ్మల్ని నడపడానికి కమిటెడ్ వ్యక్తులు, నాకు మేధస్సు ఉన్న వాళ్ళు అవసరం లేదు. అక్కడికి వెళ్ళి దూకంటే దూకి అనేవాళ్ళు కావాలి, వాళ్ళు లేరు నా పక్కన. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, నన్ను నమ్మిన వ్యక్తులు చాలా తక్కువ మంది దొరికారు నాకు. వాళ్ళందరినీ తీసుకొని, అందరూ గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తులు కాదు కానీ చాలా కమిటెడ్ వ్యక్తులు. వాళ్ళని తెచ్చుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. నమ్మకం తీసుకురావడం కొంచెం. అందుకని నడిచి చూపిస్తాను, నేను ఎక్కువ మాట్లాడను, నడిచి చూపిస్తాను. ఈ 2019 కూడా చాలా నాకు కీలకమైన ఎన్నికలు. నేను ఎన్నోసార్లు ఎంపీ అవ్వాలనుకున్నా, లేదంటే 2009లో ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకున్నా నిజంగా అయ్యేవాడిని. నేనేం నమ్ముతానంటే, మీరు ఒక ఎంసీఏ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక డాక్టర్ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక నర్సింగ్ మీరు నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఇన్ని కుటుంబాలని శాసించగలిగే ఒక రాజకీయ వ్యవస్థను నడపడానికి నాకు కూడా అనుభవం కావాలి. మా మావ ముఖ్యమంత్రి, మా మేనమావ ముఖ్యమంత్రి, మా మేనమావ మంత్రి, నేను మా తాతగారి వాళ్ళ మనవడు కాబట్టి ఇలా కథలు చెప్పడానికి నేను రాలేదు. ఎందుకంటే నేర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మనకి ఎవరు లేరు, మనమే మన మొదటి తరం. నేర్చుకుందాం మనం. రాజకీయాలకు మీరు భయపడకండి. ఫస్ట్ ఇక్కడున్న సోకాల్డ్ రౌడీలు కానీ ఎవరైనా సరే వీళ్ళు చాలా మామూలు మనుషులు, అది మటుకు మర్చిపోకండి. మీరు చాలా సర్వసాధారణమైన మనుషులు వీళ్ళు. మీరు అనవసరంగా వీళ్ళకి శక్తి, మీరు భయపడి వాళ్ళని పెంచుతున్నారు. మీ భయం వాళ్ళని పెంచుతోంది. మీకు ధైర్యంగా ఉండండి. వాళ్ళు ఇంత మనుషులు, వాళ్ళు చాలా చిటికిన వేలంత మనుషులు. వాళ్ళు మీ గుండె ధైర్యం వాళ్ళని తగ్గించేస్తుంది, మీ పిరికితనం వాళ్ళని పెంచుద్ది. వాళ్ళు పెరుగుతున్నారంటే మీ పిరికితనం తప్ప వాళ్ళ గొప్పతనం కదా, అది మటుకు మర్చిపోకండి. మీరు ధైర్యంగా ఉంటేనే, ధైర్యం అంటే రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని కత్తులు కొడవళ్ళు కటారులు తీసుకొని రోడ్డు మీద నడమని చెప్పట్లా. గుండెల నిండుగా ధైర్యం పెట్టుకు వీళ్ళు చేస్తున్న తప్పని మనసులో బలంగా అనుకోండి చాలు. ఆ ధైర్యం కూడా మీకు లేకపోతే ఎట్లా? ఒక తప్పుని తప్పు అని చెప్పకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఆ ధైర్యం లేకపోతే మీరేం విద్యార్థులు? ఒక తప్పుని ఖండించకపోతే మీరేం విద్యార్థులు? మీరు బలంగా మాట్లాడటం నేర్చుకోండి. ఒక అభిప్రాయాన్ని చాలా స్ఫుటంగా చెప్పడం నేర్చుకోండి. మీరు అంతేగాని మీరు కూర్చోబెట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చేమో, వాళ్ళ కింద కిరాయి మూకలు ఉండొచ్చేమో, కానీ ప్రైవేట్ సైన్యం ఉండొచ్చేమో, కానీ మీ గుండెల నిండా ధైర్యం ఉంది, మర్చిపోకండి. మీరు ఏం జరుగుద్ది? పోరాడితే పోయేది బాని సంఖ్యలు తప్ప ఇంకేమో పో. బలంగా ఉండండి. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘమైన మార్పు కోసం పోరాటానికి చేయడం కొంచెం వచ్చాను. కర్నూలు మన రాజధాని. ఈరోజు అమరావతి మనకి రాజధాని ఏమో, కానీ నా మనసుకి కర్నూలే రాజధాని. దీనికి జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన రోజున
నేను మీకు మాటిస్తున్నాను, అది ఎంత రాజధాని, ఏ స్థాయి నగరం అవుద్దో కర్నూలుని దానికి మించిన స్థాయి నగరాన్ని నేను చేసి పెడతాను మీకు. అందరికీ ఉంది కదా బాధ. ఇంతమంది వ్యక్తులు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరు రాయలసీమకి ఏం చేయలేదు. నేను చెప్తున్నాను మీకు, మీలో ఒకటిగా, మీ అన్నగా, ఏ రాయలసీమ వాసి పుట్టినవాడు ఎంత చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే మటుకు ఏ వైభవం, పూర్వ వైభవం ఉందో ఆ వైభవం నేను కర్నూలుకి, మన రాయలసీమకి నేను తీసుకొస్తాను. ఎందుకంటే స్థానికంగా పుట్టిన వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది. ఇది ఇది మాది అని, నాకు బాధ్యత, ఇది మా వాళ్ళకి ఇవ్వకపోతే ఏం జరుగుద్దు అని చెప్పి నేను బాధ్యతతో చేస్తాను. ప్రతి పుట్ట, చెట్టు, పుట్ట, కొండ, గుట్ట కూడా నాకు చాలా విలువైనవి కర్నూలులో, రాయలసీమలో. వాటిని కాపాడుతాను, నేను మీకు అండగా ఉంటాను. నాకు మీ నుంచి కోరుకునేదల్లా మీరు ఎంతమంది ఓట్లు వేస్తే వేయండి, ఇవన్నీ నాకు తెలియదు, కానీ అది మీ ఆత్మ ప్రబోధం. నేనైతే మీరు చెప్పిన సమస్యలన్నీ నేను ప్రతిసారి నోట్స్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా, కానీ ఇవన్నీ నేను ఎక్కువ మాట్లాడకుండా నేను పాలసీ రూపంలో తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఈ రోజున నేను నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న ప్రతి సమస్య మీద నేను బలంగా స్పందించాను, ఆర్గ్యుమెంట్ చేశాను, వత్తాసు పలికాను. ఇప్పుడు ఇందాక వస్తుంటే కూడా మనకి మన లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా వాళ్ళ కోసం జీవో వచ్చింది, నా దగ్గరికి వచ్చిన సమస్య అది. సో అలాంటిది ఈరోజు మీరు చెప్పిన సమస్యలను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇప్పుడు అలా కాదు, ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేదు, ఇవన్నీ విన ఒక విషయం, అలాగే ఒక్క ఊరు సమస్య కాదు ఇది. ఒక నిమిషం ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఇది ఒక్క నియోజకవర్గపు సమస్య కాదు. నేను మొత్తం తిరుగుతున్నాను కాబట్టి ప్రైమరీ హెల్త్ కేర్ కానీ, విద్యా సంస్థలు కానీ అన్నీ కార్పొరేట్ పరం, ప్రైవేట్ పరం అయిపోయినప్పుడు ఎవరు ప్రభుత్వ కళాశాలను నడపడానికి ఎవరు ఇష్టపడట్లేదు. నేను అందుకనే వాటిని ఇందాక మీకు చెప్పింది వీటన్నిటికీ సమాధానం, నేను ప్రభుత్వ కళాశాలని కానీ వీటన్నిటిని నేను బలోపేతం చేస్తాను. లేని చోట మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలని కోరుకునేవాడిని, ఒక నియోజకవర్గానికి కాదు. అలాగే ఉపాధి అవకాశాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి, ఇందాక వెటర్నరీ కాలేజ్ విద్యార్థుల దగ్గర నుంచి మాట్లాడుతుంటే, ఒక పశు వైద్యశాల పెడితే కనీసం 4 ఉద్యోగాలు వస్తాయి, 5-6 ఉద్యోగాలు వస్తాయంటే మనకి ఇన్ని వందలు పశు వైద్యశాలలు కావాలి. పాడి పంట అనే మాట ఎందుకు వచ్చిందంటే పశువులు ఉండాలి పంటకి. అలాంటి పశు వైద్యశాలలు ఉంటే తప్ప మనం పాడిని బలోపేతం చేయలేం. అందుకని ఇలాంటి ఇంత ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎవరు చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకు లేరు? ఏ శాతం? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఆయన కూర్చోబెట్టి నన్ను తిడుతూ ఉంటారు. మీరు నిజంగా రాయలసీమ వాసిగా మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు ఎందుకు మాట్లాడో, ఒక ఆదోనిలో ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు రాదు? దానికి వచ్చి పవన్ కళ్యాణ్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలా? అలా కాదు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ మీరు చట్టసభలకు వెళ్లకుండా ఇదేదో పర్సనల్ గేమ్ లాగా తీసుకుంటే ఎట్లా? మీరు పర్సనల్ గేమ్ లాగా తీసుకుంటే ఎట్లా? రాజకీయాలని మీరు రిప్రజెంట్ చేస్తుంది ప్రజల్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు రిప్రజెంట్ చేస్తుంది ప్రజల్ని. చట్టసభలకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. నేను చట్టసభలకు వెళ్లకుండా ఇన్ని సమస్యలను బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నేత ఎన్ని తీసుకురాగలరు? నిజంగా రాయలసీమ ఇంత వెనుకబాటుతూ ఉంది అంటే రాయలసీమ నుంచి వచ్చిన నేతల తప్పు తప్ప ప్రభుత్వాలు తప్పు నేను చెప్పను. ఎందుకంటే మీరు నిజంగా ప్రజల పక్షాన లేరు. మీరు ఓట్లు వేయించుకోవడానికి మీరు ప్రజల్ని వాడుకుంటున్నారు, కానీ వాళ్ళకి అండగా నిలబడడానికి మీరు నిజంగా కానీ ఉండుంటే ఈ రోజున ఒక ఆదోనిలు కాదు, ప్రతి మండలానికి ఒక కళాశాల ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లేదు, ఒక కాంట్రాక్ట్ మీద ఉన్నంత ఆసక్తి ఒక కాలేజీ పెట్టాలన్నంత ఆసక్తి లేదు వాళ్ళకి. ఒక కాలేజీ కోసం పోరాటం చేయాలన్న ఆసక్తి లేదు. నేను అందుకనే
అధికారం అనేది ఎందుకు అంటే మార్పు కోసం అధికారం తప్ప కేవలం అంతిమ లక్ష్యం నా బెటర్మెంట్ కోసం అధికారం కాదు. అందుకే నేను అధికారాన్ని చాలా బాధ్యతగా చూస్తాను. అందుకే నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒక మాట ఇచ్చానంటే నేను వాక్శుద్ధి ఉన్నవాడిని. నేను నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అంటే పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికొచ్చినవి మాట్లాడటం నేర్చుకున్నవాడిని నేను. ఒక్కడనే ఉన్నా 10 మందితో ఉన్నా పనికి మాలిన మాట్లాడిష్టం లేదు. ఒక మాట మాట్లాడితే ఒక పర్పస్ ఉండాలి, ఒక ప్రయోజనం ఉండాలి. అందుకే నేను ఏం మాట మాట్లాడినా నేను నిలబెట్టుకోగలిగితే మాట్లాడతాను. ఒకవేళ నిలబెట్టుకోలేని పక్షంలో అనేక పరిస్థితులు కానీ ఉంటే నేను క్షమాపణ చెప్తాను. మీకు ఈ పరిస్థితులు నిలబెట్టుకోలేకపోతున్నాను అంతే తప్ప నేను వెనకడుగు వేయను. మీ చేత తిట్టించుకోవడానికి సిద్ధం కానీ అంతేగాని నేను మిమ్మల్ని దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయను, దాటి వేయడానికి ప్రయత్నం చేయను. సో మీ నుంచి అందరి నుంచి కోరుకుంటుంది కూడా మీ సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి. ఇది ఒక్కరిది కాదు, ఉద్యోగాలు కావాలి అంటే నేను ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టబోతాను. ఎందుకు తీసుకుంటానంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు అవసరం ఉంది. ఇన్ని లక్షల మంది పట్టభద్రులు అవుతున్నారు. ఒక మెడికల్ డాక్టర్స్ కానీ లేదంటే నర్సెస్ కానీ, ఇది అందరి సమస్య, ఒకరిది కాదు. అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ది కానీ ఏ మూలకెళ్ళి ఇంతమంది డాక్టర్స్ వస్తూ ఉన్నారు. ప్రతి చోట ఇన్ని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం వాటిని గుర్తించలేని పరిస్థితిలో ఉంది. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడానికి నేను ఎందుకు తీసుకున్నాను ఈ డేటా అంటే నేను మేనిఫెస్టోలో పెట్టి సాధ్యాసాధ్యాలు చూస్తున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర పంపిస్తున్నాను ఈ డేటా అంతా తీసుకొచ్చి నేను చాలా బలంగా మాట్లాడడానికి ఈ డేటా తీసుకున్నాను. నేను మనకి ఎలక్షన్ టైంలో నేను తిరిగినప్పుడు చెప్తాను. ఈ ప్రతిదానికి మీరు రైజ్ చేసిన ప్రతిదానికి సమాధానం నేను ఈ పబ్లిక్ మీటింగ్స్